ఈ రోజు జుక్కల్ బాన్స్వాడ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. కాసేపట్లో జుక్కల్కు 2 గంటలకు బాన్స్వాడ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. నవంబర్ 2న బాల్కొండ, 3న ఆర్మూర్లో సీఎం పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాల్లో సభకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు జుక్కల్ బాన్స్వాడ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. కాసేపట్లో జుక్కల్కు 2 గంటలకు బాన్స్వాడ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొంటారు. నవంబర్ 2న బాల్కొండ, 3న ఆర్మూర్లో సీఎం పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాల్లో సభకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. लोकल चैनल में आता है। ఈ రోజు జుక్కల్ బాన్స్వాడ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. కాసేపట్లో జుక్కల్కు 2 గంటలకు బాన్స్వాడ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొంటారు. నవంబర్ 2న బాల్కొండ, 3న ఆర్మూర్లో సీఎం పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాల్లో సభకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు జుక్కల్ బాన్స్వాడ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. కాసేపట్లో జుక్కల్కు 2 గంటలకు బాన్స్వాడ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొంటారు. నవంబర్ 2న బాల్కొండ, 3న ఆర్మూర్లో సీఎం పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాల్లో సభకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు జుక్కల్ బాన్స్వాడ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. కాసేపట్లో జుక్కల్కు 2 గంటలకు బాన్స్వాడ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొంటారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఈరోజు సీఎం కేసీఆర్ ఇటు జుక్కల్ బాన్స్వాడ నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నట్లుగా తెలుస్తోంది. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మరికొద్దిసేపట్లో జుక్కల్ చౌరస్తాలకు సీఎం కేసీఆర్ సభలో పాల్గొననున్నారు. అయితే ప్రజా ఆశీర్వాద సభ పేరిట నిర్వహిస్తున్న ఈ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే
స్థానికంగా ఉండే సమస్య ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి చేశాము, అలాగే ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ ఫలాలు అక్కడ ప్రజలకు అందించిందనే దానిపై చెప్తూనే మరికొద్ది రోజుల్లో ఇప్పుడే నూతనంగా ఇచ్చిన మేనిఫెస్టోకి సంబంధించి ఎలాంటి హామీలు నెరవేరుస్తామనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. 1 గంటకు ఇటు జుక్కల్ చౌరస్తాలో నిర్వహించే సభలో పాల్గొంటారు. అనంతరం పక్కనే ఉన్న బాన్స్వాడ నియోజకవర్గంలో 2 గంటలకు నిర్వహించే అటు బహిరంగ సభలో కూడా పాల్గొనున్నారు. అంతేకాకుండా మరో 2 రోజుల్లో ఇటు 2వ తేదీ అటు బాల్కొండ నియోజకవర్గంలో, 3వ తేదీ ఆర్మూర్ నియోజకవర్గంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో కూడా సీఎం పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే కార్యకర్తలు కూడా భారీగా తరలి వస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇప్పటికే 9 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, 8,000 కోట్ల రూపాయలు అటు ప్రభుత్వం నుండి ఆ నియోజకవర్గంపై ఖర్చు పెట్టాం. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఎలాంటి అక్కడ వసతులు, విద్య, వైద్యం కావచ్చు, ఇతర అన్ని రకాల వసతులకు సంబంధించి ఎలాంటి మేనిఫెస్టో రూపొందించామనే దానిపై కూడా సీఎం వరాల జల్లు కురిపించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే గతంలో చూసినట్లయితే 9 నియోజకవర్గాల్లో 9 స్థానాలకు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచిన పరిస్థితి. ఒక ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ గెలుచుకుంది. కాంగ్రెస్ సంబంధించి తిరిగి గులాబీ జెండా వేసుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇది ప్రధానంగా 9వ తేదీన కూడా ఈ కామారెడ్డి నియోజకవర్గం సంబంధించి ఇప్పటికే సీఎం కేసీఆర్ అక్కడ నుండి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 9వ తేదీ నాడు కూడా అక్కడ సీఎం కేసీఆర్ స్వయంగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం కామారెడ్డిలో బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అక్కడ ఇన్ఛార్జ్ గా ఉండి అన్ని పనులు కూడా చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి ఈ రోజు చూసినట్లయితే అటు జుక్కల్తో పాటు బాన్స్వాడ 2 నియోజకవర్గాల్లో కూడా సీఎం సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఇప్పటికే హెలిప్యాడ్ కూడా 2 చోట్ల కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అటు ప్రజలను కూడా భారీగా మొబిలైజ్ చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి అటు సీఎం వస్తున్న నేపథ్యంలో అటు బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొందనే చెప్పవచ్చు. భారీగా కూడా కార్యకర్తలు తరలి వస్తున్నారు. గత ఎన్నికల్లో సమయంలో సీఎం పర్యటన అనంతరం మళ్ళీ తిరిగి అటు తమ నియోజకవర్గాలకు సీఎం తరలి వస్తుండడంతో అటు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి స్థానికంగా ఉండే సమస్యలను అది ఏవైతే ఉన్నాయో, పెండింగ్ హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని తీరుస్తామని చెబుతూనే రానున్న రోజుల్లో ప్రజలకు నియోజకవర్గాల వారిగా ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నాం అనేది కూడా సీఎం కేసీఆర్ అటు ప్రజలకు వివరించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రజా ఆశీర్వాద సభలతో ఒకవైపు బిజీగా గడుపుతుంటే ఇక సీఎం కేసీఆర్తో పాటు ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉందంటారు? అయితే ప్రధానంగా చూసినట్లయితే ఇటు జిల్లాకు సంబంధించి జుక్కల్ నియోజకవర్గంలో అటు స్థానిక ఎమ్మెల్యే హనుమంత్ సిండే ప్రస్తుతం తాజా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి అది ఆయనకే టికెట్ కేటాయించారు. అక్కడ జిల్లాకు సంబంధించిన మంత్రులతో పాటు అటు స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు జుక్కల్లో పాల్గొన్నారు. ఇటు బాన్స్వాడ నియోజకవర్గం చూసినట్లయితే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడలో మళ్ళీ తిరిగి టికెట్ దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ పోచారంతో పాటు ఇతర స్థానికంగా ఉండే మంత్రులు కూడా పాల్గొనే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా భారీగా ఇటు కార్యకర్తలను కావచ్చు, ప్రజలను కావచ్చు భారీగా మొబిలైజేషన్ చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. 50,000 నుండి కూడా 70,000 వరకు ప్రజలను సభకు తరలించే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇదే సభను పూర్తి స్థాయిలో అటు ఒక బల ప్రదర్శన సభగా తీసుకొని ఇటు స్థానికంగా ఉండే బీఆర్ఎస్ అభ్యర్థులు పూర్తి ఏర్పాటు కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే సీఎం పర్యటన నేపథ్యంలో భారీగా ప్రజలు తరలిస్తున్న నేపథ్యంలో అటు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ రోజు సభతో సీఎం ఇటు జిల్లాలో ఎన్నికల శంకారావాన్ని పూరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు 2 చోట్ల అటు చుక్కలు, అలాగే బాన్సువాడ, అలాగే 2వ తేదీ నాడు బాల్కొండ, 3వ తేదీ నాడు ఆర్మూరు, అలాగే 9వ తేదీ నాడు స్వయంగా కామారెడ్డిలో ఈసారి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆ రోజు కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొత్తానికి మొదటి విడతలో భాగంగా 5 నియోజకవర్గాల్లో సీఎం సుడిగాలి పర్యటన ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే 2వ విడతలో చూసినట్లయితే మిగతా 4 నియోజకవర్గాలకు సంబంధించి ఇటు రూరల్ నియోజకవర్గం కావచ్చు, బోధన్ నియోజకవర్గం కావచ్చు, అలాగే ఎల్లారెడ్డి నియోజకవర్గం ఈ 4 నియోజకవర్గాల్లో కూడా కొద్దిగా పార్టీ పరిస్థితి కొద్దిగా టఫ్ గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇటు ఎలక్షన్ ముందు ఎలక్షన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మరో 15 రోజుల తర్వాత ఈ సీఎం సభలు అక్కడ ఉండే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఈ తొలి విడతకు సంబంధించిన 5 నియోజకవర్గాల్లో మాత్రం పార్టీ కొద్దిగా పుంజుకొని ఉంది. అక్కడ పార్టీ గట్టిగా ఉండడం నేపథ్యంలో ముందస్తుగా ఇక్కడ ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి కామారెడ్డిలో కూడా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ నిజామాబాద్ జిల్లాతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో సీఎం సంబంధించిన ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం అటు కామారెడ్డితో పాటు కామారెడ్డి జిల్లాపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్టు కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఈ రోజు జుక్కల్తో పాటు బాన్సువాడ నియోజకవర్గంలో సీఎం ప్రజా ఆశీర్వాద సభ
నిర్వహిస్తున్నట్టు కూడా తెలిసింది. మొత్తానికి మరికొద్ది సేపట్లో ఇటు జుక్కల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. అనంతరం 2 గంటల సమయంలో అటు బాల్పాడులో సీఎం పాల్గొన్నారు. రైట్, థ్యాంక్ యూ కిషోర్.